దేవుడు సహాయం చేయకుండా, దేవుని చిత్తం కాకుండా మనం ఏమి చేయలేము. టైటానిక్ షిప్ కట్టారు. టైటానిక్ షిప్, ఆ షిప్లో వాళ్ళు ఏం చెప్పారంటే దేవుడే అవసరం లేదన్నాడు. దేవుడు కూడా ఈ షిప్ని ముంచలేరు అన్నాడు. ఈ షిప్ని, ఈ 4-5 అంతస్తులు కలిగిన ఈ టైటానిక్ షిప్ని దేవుడు కూడా ముంచలేడు. అంటే అంత బలంగా కట్టాం అనుకున్నారు. ఒక రాత్రి మంచు కొండ కుట్టి బద్దలైపోయి మునిగిపోయి ఇప్పటికీ నేలల్లోనే ఉంది. వెళ్ళే వాళ్ళు తీసుకెళ్తున్నారు, టికెట్ పెట్టారు, చూసొద్దామని మొన్న వెళ్ళి వాళ్ళు కూడా మునిగిపోయారు. ఎప్పటికీ నీళ్ళలోనే ఉంది, తీసుకురాలేకపోతున్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే దేవుడు కూడా ఈ షిప్ని ముంచలేడు, టైటానిక్ అన్నారు. మునిగిపోయింది. మొన్న లాస్ ఏంజల్స్లో హాలీవుడ్ సినీ తారులందరూ ఒక మీటింగ్ పెట్టారు. దేవుడే లేని పట్టణం ఇది. ఏ పట్టణం ఇది? దేవుడే మాకు అవసరం లేదు, దేవుడే లేని పట్టణం ఇది అన్నారు. తర్వాత రోజు అగ్ని వచ్చి కాల్చి వేసింది అన్నమాట. పారిపోయారు, ఇల్లు విడిచిపెట్టి, వారి నివాస స్థలాలను విడిచిపెట్టి పారిపోయారు. ముందు రోజు మేము ఎగతాళిగా మాట్లాడుకుంటూ నవ్వుతూ, దేవుడే లేని సిటీ ఇది. దేవుడు లేకుండా బ్రతకగలవా? దేవుని కృప లేకుండా దేవుణ్ణి ఎదిరించి బ్రతకగలవా? అసలు దేవుణ్ణి ఎదిరించే అవసరంలా, దేవుని ఆయన ఏం చేయవసరంలా. ఆయన పుట్టించే చలికి నిలబడగలిగిన మనుష్యుడు ఎవరు ఉన్నాడు? తీసుకురండి. అమెరికాలో ఉన్నాడా? ఆస్ట్రేలియాలో ఉన్నాడా? యూరప్లో ఉన్నాడా? దేవుడు పుట్టించే చలికి, దేవుడు గట్టిగా చలి పుట్టిస్తే చాలు గడ్ల కట్టుకుపోతాడు. అగ్నిని కురిపించే అవసరంలా, వర్షాన్ని కురిపించే అవసరంలా, జలప్రలయం అవసరం లేదు, అవసరంలా. కీర్తనలో మాట ఉంది, నీవు పుట్టించే చలికి నిలబడగలిగిన మనుష్యుడు ఎవడు ఉన్నారా? గట్టిగా చలి పుట్టిస్తే చాలు గడ్డలు కట్టుకుపోతాడు. నువ్వు 6 ప్యాక్ అయినా, జిమ్ బాడీ అయినా, నీ వెనక 100 మంది ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, దేవుణ్ణి ఎదిరించి దేవుణ్ణి మర్చిపోతే ఏ ఆశీర్వాదాన్ని కూడా పొందుకోలేదు.